హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే ఈరోజు నా స్టైల్లో గోంగూర కర్రీ ఎలా చేస్తారో చూపిస్తాను. గోంగూర అయితే మొత్తం అయితే క్లీన్ చేసుకున్నానండి. ఇప్పుడైతే వాటర్ వేసి కడుగుతున్నాను. వాటర్తో అయితే మంచిగా కడిగి క్లీన్ చేసుకోవాలి గోంగూర అయితే. మంచిగా క్లీన్ చేసుకున్న తర్వాత దీన్ని బాయిల్ చేసుకోవాలి. గోంగూరను ఉడికించుకోవాలి. నేనైతే ఇప్పుడు ఉడికించుకుంటున్నానండి. గోంగూరను అయితే 5-10 మినిట్స్లో ఉడికిపోతుంది. వాటర్ అయితే ఏం వేసుకోదు, దానిలో నుండి వచ్చే వాటర్తోనే ఉడికిపోతుంది. గోంగూర అయితే ఇప్పుడు ఇలా ఉడికిపోయింది చూడండి. ఇలా ఉడికిన తర్వాత దీన్ని తాలింపు వేయించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఇప్పుడైతే నేను కడాయి పెట్టుకున్నానండి. కడాయి కొంచెం వేడైన తర్వాత ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి. ఆయిల్ వేసుకున్నాను. నూనె వేడైన తర్వాత పోపు గింజలు వేసుకోవాలి. పోపు గింజలు వేసుకున్న తర్వాత ఎండుమిరపకాయలు వేసుకోవాలండి. ఎండుమిరపకాయలు కొంచెం ఎర్రగా అయిన తర్వాత ఆనియన్స్, కరివేపాకు వేసి కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత పసుపు కూడా వేసుకోవాలండి. పసుపుని కూడా ఆయిల్లో కొంచెం మంచిగా ఫ్రై చేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్. ఈ శనగలు అయితే నేనైతే రాత్రే కడిగి వాష్ చేసి నానబెట్టుకున్నానండి. వీటిని కూడా కొంచెం ఆయిల్లో వేసి ఫ్రై చేయాలి. ఈ శనగలను కూడా వేస్తున్నాను. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉప్పు వేసుకోవాలి. మనకు సరిపడినంత ఉప్పు, కొంచెం కారం, వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు గోంగూరను అయితే మనం ఉడకబెట్టుకున్నాం కదండి, ఈ గోంగూరను దీంట్లో మిక్స్ చేయాలి. బాగా కలుపుకోవాలి, రెండు మిక్స్ అయ్యేంత వరకు. ఇందులో కొంచెం వాటర్ వేసి ఇందులో మిగిలిపోయిన గోంగూర పేస్ట్ని కూడా దీంట్లో వేసుకోవాలి.
కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. వేడి వేడి అన్నంలో కానీ చపాతీతో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుంది. జొన్న రొట్టెతో కూడా తినొచ్చు. నా స్టైల్లో చేసిన గోంగూర కర్రీ మీకు గనుక నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న గంట బటన్ని ప్రెస్ చేయండి.